ఇక వాష్రూంలోకి వెళ్ళిన ఇషిక షవర్ కిందే నిలబడి తల కొట్టుకుంటూ చెంపల మీద కొట్టుకుంటూ, ఏం చేశావే నువ్వు? రాత్రి జరిగింది సరిపోలేదన్నట్టు ఇప్పుడు కూడా వాడిని దగ్గరికి రానిస్తున్నావా? కొంచెం కూడా సిగ్గులేదా నీకు? వాడు నిన్ను ఎంత బాధ పెట్టాడో మర్చిపోయావా? వాడి వల్ల నువ్వు నిన్ను ఇష్టపడే వాళ్ళకి కూడా దూరం అయ్యావు. ఆ విషయం మర్చిపోయావా? ముఖ్యంగా నీ బిడ్డలని కోల్పోయావు, అది మర్చిపోయావా? అని కోపంగా కన్నీళ్లతో అనుకుంటూ ఫ్రెష్ అయి టవల్ చుట్టుకొని బయటికి వచ్చి మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఇవాన్ తన వైపు చూస్తున్నాడని కూడా పట్టించుకోకుండా తన డ్రెస్ తీసుకుని తిరిగి వాష్రూంలోకి వెళ్ళి డ్రెస్ అప్ అయి బయటికి వచ్చి జుట్టుని పోనీ వేసుకుని, వెళ్దామా? ఇషిత మన కోసం వెయిట్ చేస్తూ ఉండుంటుంది అని సీరియస్గా అడిగింది. వెళ్దాంలే, కానీ ఏమైంది నీకు? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, సడన్ గా మళ్ళీ సీరియస్గా మారిపోయావు ఏంటి అని ఇవాన్ నొసలు చిట్లించి అడిగాడు. ఇషిక ఇవాన్ వైపు సూటిగా చూస్తూ, అది మీకు అనవసరమైన విషయం, నా విషయాల్లో కలగజేసుకోకండి అని సీరియస్గా అంది. అవునా, ఇట్స్ ఓకే, మనం ఈరోజు వెళ్ళటం లేదు, రేపు వెళ్తున్నాం అనగానే ఇషిక తగ్గి, నాకు మీతో ఇలా ఉండటం నచ్చటం లేదు, నన్ను బాధ పెట్టిన మిమ్మల్ని దగ్గరికి తీసుకోవటం ఇంకా నచ్చటం లేదు, అందుకే ఇలా ఉన్నాను. ఎలానో నా బాధ చెప్పినా ఎవరు అర్థం కాదు కదా, ఇకనైనా వెళ్దామా అని విసురుగా చెప్పి బయటికి నడిస్తే ఇవాన్ తన వెనకే వెళ్తూ, ఎందుకు అర్థం కాదు, నాతో చెప్పు, నేను అర్థం చేసుకుంటాను. రాత్రి చెప్పావు కదా నీ మనసులో భారం అంతా దిగేలా, అలా చెప్పేసుకో. ఐ ఆల్వేస్ ఫర్ యూ ఇషిక, జరిగిన దాన్ని మర్చిపో అని చెప్పటం లేదు కదా నేను అంటూ లిఫ్ట్లోకి వెళ్ళగానే ఇషిక మొహం తిప్పేస్తే ఇవాన్ ఇషికని వాల్కి లాక్ చేసి, ఇలా ఉండకు, నాకు నచ్చటం లేదు, నిన్న ఉన్నట్టు ఉండు అని నేను పాత ఇవాన్ అయ్యుంటే నువ్వు ఇన్ని మాటలు అనగలిగేదానివి కాదు ఇషిక, అండర్స్టాండ్? నేను నీ బాధ అర్థం చేసుకోగలను, మరి నువ్వు నా బాధని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? జరిగిన పొరపాటును కూడా ఒప్పుకోకుండా నా నుంచి దూరంగా వెళ్ళి నా కూతుర్ని నాకు దూరం చేశావు, మరి నేను నీ మీద ఇంకెంత సీరియస్గా ఉండాలి అని సీరియస్గా అడిగి ఇషిక కన్నీళ్లతో చూస్తూ ఉంటే అసహనంగా తనని వదిలేసి కిందే ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళాడు ఇవాన్ టిఫిన్ చేయటానికి. వెనకే ఆలోచిస్తూ కదిలింది ఇషిక. ఇద్దరు టిఫిన్ చేశాక రూమ్లోకి చేరాక ఇవాన్ మొబైల్ రింగ్ అవ్వగానే లిఫ్ట్ చేసి, హా ప్రిన్సెస్, ఈరోజు కూడా రావటం లేదు, మమ్మీకి నాకు ఈరోజు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, రేపు మార్నింగ్ బయలుదేరి వచ్చేస్తాం ప్రిన్సెస్, ఈ ఒక్కరోజు డాడాస్ ప్రిన్సెస్లా ఉంటావు కదా, డాడా చెప్పిన మాట వింటావు కదా అని క్యూట్గా అడిగాడు. ఇషిక మనసులో, అంటే ఈయన అబద్ధం చెప్పటం లేదా, నిజంగానే ఇక్కడ ఉందామంటున్నారా? నో, నెవర్, అలా జరగటానికి వీల్లేదు. ఈ రోజు కానీ ఇక్కడే ఉన్నానంటే ఖచ్చితంగా ఏదో ఒక మాయ చేసి మళ్ళీ విస్కీనో రమ్నో తాగించి మళ్ళీ ఏదో ఒకటి చేయటానికి ట్రై చేస్తారు. ఈసారి ఆయన కూడా కంట్రోల్ మిస్ అయితే అనుకుని ఏదేదో ఊహించుకుంటున్నో అని మనసులోనే గట్టిగా అరుచుకొని అలా జరగటానికి వీల్లేదు అని కంగారుగా ఇవాన్ చెవి దగ్గర ఫోన్ లాక్కునేసరికి ఇవాన్ కంగారుగా ఫోన్ కట్ చేసి, ఏంటి ఇషిక ఇది, ప్రిన్సెస్తో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేస్తుంటే ఫోన్ కట్ చేశావు, మేనర్స్ లేదా అని విసుగ్గా అన్నాడు. ఆ కాల్ సంతోష్ గారి దగ్గర నుంచే వచ్చి ఉండటంతో ఇవాన్ మాట్లాడింది నిజం అని ఫిక్స్ అయిన ఇషిక భయంగా, అసలేమనుకుంటున్నారు మీరు మీ గురించి? ఒక పక్క నేను నెత్తి నోరు కొట్టుకుంటూ చెప్తున్నాను ఈరోజు ఇంటికి వెళ్లాల్సిందే అని, కానీ నా మాటలు పట్టించుకోకుండా మీ ఇష్టానికి మీరు ప్రవర్తిస్తారా? నేను ఉండని ఇక్కడ, మీరేం చేసుకుంటారో చేసుకోండి. బర్త్డే సెలబ్రేషన్స్ అంటూ లైఫ్లో మర్చిపోలేని విధంగా నా బర్త్డే సెలబ్రేట్ చేశారు మహాప్రభో, మీరిచ్చే థ్రిల్స్ షాక్స్ తట్టుకునే శక్తి ఇక నాకు లేదు, పదండి అని ఇషిక కోపం చూపిస్తూ, అయ్యో ఇషిక, నేను ఆల్రెడీ ప్రిన్సెస్కి చెప్పాను, ప్రిన్సెస్ కూడా ఓకే చేసింది. డాడా, నువ్వు మమ్మీతో ఎంజాయ్ చేసి ఫొటోస్ అన్నీ తీసుకొని రా డాడా, నేను చూస్తాను అని చాలా ముద్దుగా అడిగింది తెలుసా. సో మనం ఈ నైట్ కూడా ఇక్కడే స్టే చేస్తున్నామంట. ఆరాంగా ఇవాన్ బెడ్ మీద పడిపోతే
ఇషిక తన టెన్షన్ మనసులోనే దాచుకుంటూ, లేదు నేను వెళ్లాల్సిందే, మీరు వస్తే రండి లేకపోతే లేదు, నేను మాత్రం వెళ్తున్నాను అంటూ ఇషిక ఇవాన్ నుంచి తప్పించుకోవటానికి బయటికి వెళ్ళటానికి అన్నట్టు డోర్ వైపు కదిలితే ఇవాన్ అంతకంటే స్పీడ్గా రియాక్ట్ అయ్యి డోర్ క్లోజ్ చేసి లాక్ కూడా వేసేసి కీ కార్డ్ తన పాకెట్లో వేసుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని కళ్ళు ఎగరేస్తూ అడిగాడు. కీ ఇవ్వండి అని ఇషిక సీరియస్ అవుతూ ఉంటే, నేను ఆల్రెడీ చెప్పాను, మనం ఇక్కడి నుంచి కదలాలి అంటే నేను 3 ఆప్షన్స్ ఇచ్చాను. 1 నువ్వు నాకు ముద్దు పెట్టడం, 2 నేను నీకు ముద్దులు పెట్టడం, 3 ఇద్దరం కలిసి నైట్కి మరోసారి సిట్టింగ్ వేసి హ్యాపీగా ఎంజాయ్ చేయటం. నువ్వు ఏది చేయాలో డిసైడ్ అయితే నేను అదే ప్రిపేర్ చేస్తాను అని అన్నాడు. ఇవాన్ మాటలకి ఇషిక తల కొట్టుకొని, నన్ను ఏడిపించటమే పనిగా పెట్టుకున్నారు మీరు, నాకు ఇదేమీ నచ్చటం లేదు, నన్ను నా కూతురి దగ్గరికి తీసుకువెళ్తారా లేదా అని గట్టిగా అరిచింది. తీసుకువెళ్ళను, ఏం చేస్తావు అని ఇవాన్ కళ్ళు ఎగరేస్తూ అడిగితే ఇషిక ఫ్రస్ట్రేషన్గా ఇవాన్ మీద పడిపోయి ఎక్కడ పడితే అక్కడ కొడుతూ, ఈడియట్ స్కౌండ్రల్ మేనస్లెస్ ఫెలో, కొంచెం కూడా మనసు విలువ తెలియని బండరాయి నువ్వు, అందుకే ఇలా చేస్తున్నావు, నాకు ఇదంతా ఇష్టం లేదని చెప్తున్నా, నా ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళాలనుకుంటున్నావు అని కొడుతూ ఉంటే ఇవాన్ ఒక్కసారిగా ఇద్దరి ప్లేసెస్ చేంజ్ చేసి ఇషికని తన కిందకి తెచ్చుకొని ఇషిక షాక్ నుంచి తేరుకునే లోపే తన పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఎంత స్ట్రాంగ్గా అంటే ఊపిరి ఆగిపోతుంది అనిపించింది ఇషికకి. చాలా ఫోర్స్ఫుల్గా ముద్దు పెట్టాక తనలో హైలో ఉన్న ఫీలింగ్స్ అన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ అరగంటకి ఇషిక పెదవులని వదిలి బ్లడ్ కారుతున్న ఇషిక పెదవులని లింక్ చేసి, ఇప్పుడు పద, నా ముద్దులన్నీ ఒక్క ముద్దులో తీర్చేసుకున్నాను అని చెప్పి ఇవాన్ పైకి లేచి తన షర్ట్ సరి చేసుకొని బయటికి కదిలితే ఇషిక ఉక్రోషంగా వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ తన పిడికిలితో బెడ్ మీద గట్టిగా కొట్టి, ఎప్పటికీ మీరు మారారు అనుకోవటం నా భ్రమ మాత్రమే అని వెనకే తన బ్యాగ్ తీసుకుని కదిలింది. కారులోనే ఢిల్లీ బయలుదేరారు ఇద్దరు. కారులో ఇషిక ఏం మాట్లాడకుండా బయటికి చూస్తూ ఉంటే ఇవాన్ తన వైపు చూసి మనసులో, ఇప్పుడు కదిలిస్తే కొట్టి కారు దిగి ఒంటరి ప్రయాణం చేసేలా ఉన్న ఇషికని కదిలించటం కంటే సైలెంట్గా డ్రైవింగ్ మేలు అనుకుని ఇంటికి చేరుకునే వరకు సైలెంట్గా ఉన్నాడు. ఇంట్లోకి చేరి ఇషితతో ఒక అరగంట టైం స్పెండ్ చేశాక ఆఫీస్కి చేరాడు ఇవాన్. ఆఫీస్కి రావటమే గోపిని అప్డేట్స్ అడిగాడు. గోపి అక్షిత్ అమెరికా వెళ్ళాడని, అది కూడా ఉదయమే ఫ్లైట్ ఎక్కాడని, కాలి కోసం సర్జరీ కోసం వెళ్ళాడని, ఆ సర్జరీ జరిగితే కాలు బాగవుతుందన్న నమ్మకం ఉందని మొత్తం తెలుసుకొని చెప్పగానే ఇవాన్ ఆవేశంగా పిడికిలి బిగించి గోపితో అక్షిత్ తండ్రిని రప్పించమని చెప్పాడు. గోపి సరే అని అదే విషయం అక్షిత్ తండ్రికి ఫోన్ చేసి మెసేజ్ పాస్ చేస్తే అక్షిత్ తండ్రి ఆయన భయం కవర్ చేసుకుంటూ కోపంగా, నేను ఎందుకు రావాలి, నా కొడుకుని ఆవిటివాడిని చేసిన వ్యక్తిని కలిసేంత పెద్ద మనసు నాకు లేదు, కాబట్టి నేను రాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేయటంతో పాటు స్విచ్ ఆఫ్ చేసేశారు. గోపి అదే విషయం ఇవాన్తో చెప్పగానే ఇవాన్ ఆవేశంతో రగిలిపోతూ, వాడు రాకపోతే ఏంటి, మనమే వెళ్దాం పదా అని పైకి లేవటం ఆలస్యం ఇషిక జీన్స్ అండ్ టాప్లో స్కార్ఫ్ మొహానికి కట్టుకుని లోపలికి ఎంట్రీ ఇచ్చింది. తనని చూసి ఇవాన్ కళ్ళు చిన్నవి చేసి, నువ్వేంటి ఇక్కడ అని సీరియస్గా అడిగాడు. ఇషిక ఎర్రబడిన కళ్ళతో ఇవాన్ వైపు చూస్తూ గోపిని బయటికి వెళ్ళిపోమని చెప్పి గోపి ఇషికకి చిరునవ్వు వదిలి బయటికి వెళ్ళిపోయాక, తమరు తిండి తినకుండా వచ్చారు, మీ నాన్నగారు మనం కలవాలన్న ఉద్దేశంతో మీకు క్యారేజ్ తీసుకువెళ్ళమని చెప్పారు, నేను వెళ్ళనని చెప్తే తమరి కూతురు గారు మొండి పట్టు పట్టారు తీసుకువెళ్ళమని, తనని కూడా తీసుకురమ్మని. దానిని తీసుకువస్తే ఆఫీస్ రచ్చరచ్చ చేయటంతో పాటు మళ్ళీ ఎక్కడో ఒక చోటికి నన్ను కూడా చెక్కేస్తారని దానిని తీసుకురాకుండా క్యారేజ్ తీసుకొచ్చాను, ఇదిగోండి తినండి అంటూ ఇవాన్ టేబుల్ మీద క్యారేజ్ పెట్టి బయటికి వెళ్తున్న ఇషిక చేతిని పట్టుకొని క్యారేజ్తో సహా ఇషికని పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేశాడు సాయి స్మైల్తో. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. ఇవాన్ తన ఎదురుగా కూర్చొని ఉన్న అక్షిత్ తండ్రితో, నేను ఆల్రెడీ చెప్పాను కదా మీ కొడుకు జీవితాంతం అలానే ఉండాలని,
కానీ మీరు ఎందుకు వాడికి కాళ్ళు రావాలని అమెరికా పంపించారు? ఎక్కడికి పంపించినా వాడు తిరిగి అవిటివాడిగానే వస్తాడు. నన్ను కాదని ఒక్క అడుగు కూడా మీరు వెయ్యలేరు అని ఆవేశంగా అన్నాడు. ఇవాన్, ఇప్పటికే నువ్వు చాలా చేశావు. నా కంపెనీని నాశనం చేశావు, నా కొడుకుని అవిటివాడిని చేశావు. ఇన్ని చేసినా నేను సైలెంట్ గానే ఉన్నాను. ఇప్పుడు నా కొడుకుని కాపాడుకునే అవకాశం దొరికితే దానిని కూడా నాశనం చేస్తాను అంటే చూస్తూ ఊరుకుంటాను అనుకోకు. నేను ఏం చేయటానికైనా వెనకాడను. నాకు అందరికంటే నా కొడుకే ముఖ్యం అని అంతకంటే ఆవేశంగా అన్నారు అక్షిత్ తండ్రి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.